తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆమె సమావేశమయ్యారు. సుమారు గంట పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆమె సమావేశమయ్యారు. సుమారు గంట పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ ఇన్ఛార్జ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయినట్టు తెలుస్తుంది. అక్కడ జరిగిన చర్చ ఏంటి? షాలిని, గత 10 రోజులుగా మీనాక్షి నటరాజన్ ఏదైతే విస్తృత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి, అలాగే సంస్థాగత ఎన్నికలకి సంబంధించి, ఎంపీలు ఎమ్మెల్యేలకి సంబంధించి, సెగ్మెంట్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు అయితే జరుపుతున్నారు. ఈ 10 రోజుల సమీక్షల అనంతరం ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆమె ఏదైతే ఈ నివేదిక మొత్తాన్ని కూడా సమర్పించడం కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే పాత దశాబ్దాలుగా ఉన్నటువంటి నేతలతో పాటు ప్రజెంట్ ఉన్నటువంటి చేరికలు ఎవరైతే ఉన్నారో, ఇతర పార్టీల నుంచి చేరినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, వీరి వల్ల పాత వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మొత్తము కూడా ఈ సమీక్షల్లో ఆమె తెలుసుకున్నటువంటి అంశాలు మొత్తాన్ని కూడా కొందరు వినతుల రూపంలో కూడా ఆమెకి ప్రజెంట్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అలాగే గాంధీ భవన్ వరకు ఆమె వరుసగా 10 రోజుల పాటు కూడా సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షల్లో పూర్తి స్థాయిలో అయితే ఏదైతే పార్టీలో ఏదైతే లుకలుకలకి సంబంధించి కావచ్చు, అలాగే పార్టీ ఏతరులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేటటువంటి ప్రియారిటీ పార్టీలో ఉన్నటువంటి వారికి గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నటువంటి వారికి ఇవ్వట్లేదు అన్న కోణంలో కూడా చాలా మంది కూడా నిరాశ పరులు చాలా మంది ఉన్నట్లుగా కూడా మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. వరుసగా ఈ 10 రోజుల సమీక్షల అనంతరం కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలకి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించి క్యాడర్ ఏదైతే పీసీసీ క్యాడర్ కి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆమె ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత 3 గంటల అనంతరం కరీంనగర్ కి సంబంధించి మొత్తం ఏదైతే ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే సమీక్షించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. కొన్ని చోట్ల ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి జిల్లాలకి సంబంధించి కార్యదర్శులను కూడా నియమించినట్లుగా అయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, పార్టీ ఓడిపోయిన ప్రదేశాలు, అలాగే గెలుపొందిన ప్రదేశాల్లో ఉన్నటువంటి అవకతవకలు మొత్తాన్ని కూడా మీనాక్షి నటరాజన్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టుగా అయితే తెలుస్తోంది. ఇవాళ ఈ 10 రోజుల ఫీడ్బ్యాక్ మొత్తాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళిన అనంతరం సీఎం కూడా దీని మీద ఏదైతే తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేయాలన్న కోణంలో కూడా కొన్ని చర్చలు జరిగినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. షాలిని, థ్యాంక్ యూ ఉషా.